ఈ సృష్టిని నడిపే శక్తి అమ్మదే. ఆమె కాదంటే రేపటి ప్రపంచమే ఉండదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరో ప్రాణికి జన్మనిస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న అమ్మని ఆదరంగా చూసుకోవాల్సిన బాధ్యత కడుపున పుట్టిన పిల్లలకి ఎంత ఉందో సమాజానికి అంతే ఉంది. అందుకే అమ్మ రుణం తీర్చుకోలేనిది. అండ్ అమ్మ కష్టాన్ని తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అమ్మకి కొన్ని ప్రత్యేక హక్కులను ఇవ్వడం ద్వారా సమాజంలో ఆమె ప్రాధాన్యత ఏంటో చెబుతున్నాయి. 19th సెంచరీ వరకు వ్యాధులు ఓల్డేజ్ లాగే పిల్లల్ని కని పెంచడం కూడా సహజ పరిణామంగానే చూసేవారు. అది పూర్తిగా వ్యక్తిగత కుటుంబ విషయంగానే భావించడంతో సమాజం యొక్క ఇన్వాల్వింగ్ ఉండేది కాదు. ఎప్పుడైతే రాజరికాలు నశించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం మొదలైందో అప్పుడే ప్రజా సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతల్లో ఒకటైంది. పారిశ్రామిక విప్లవం తరువాత మహిళలు ఉద్యోగం చేయడం ప్రారంభించాక ప్రత్యేకించి మహిళా సంక్షేమాలు ప్రజా సంక్షేమంలో భాగమైంది. ఇంటా బయట 2 డ్యూటీలు చేస్తున్న మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కుల్ని కల్పించాలన్న చర్చ మొదలైంది. అయితే చెప్పుకున్నంత తేలికగా ఇప్పుడున్న ఫ్రీడమ్ అందుబాటులోకి రాలేదు. కొన్ని చోట్ల అమలు చేసిన 10 సంవత్సరాలకు కానీ ఆచరణ కాని సందర్భాలున్నాయి. గవర్నమెంట్ చట్టాలు చేయడం ఒకెత్తు అయితే వాటిని అమలుపరచడం మరొకెత్తు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది తమ భార్యలకి భర్తలు సపోర్ట్ చేస్తున్నారు. బట్ 19th సెంచరీలో ఇలా ఉండేది కాదు. ప్రెగ్నెన్సీ సెలవు తీసుకున్న మహిళలకు భర్త ఉద్యోగులు ఏమాత్రం సహకరించేవారు కాదు. వాళ్ళు ఒట్టి పుణ్యానికే సెలవు పెట్టి సుఖపడిపోతున్నట్లు బాధపడేవారు అండ్ మాటలతో వేధించేవారు. మహిళలు పురుషులు ఉద్యోగాల్లో ఒకే హోదాలో ఉన్నప్పటికీ పురుష ఉద్యోగుల కంటే మహిళా ఉద్యోగులకు తక్కువ సాలరీ ఇచ్చేవారు. తమ ఆత్మ గౌరవం యొక్క విలువ తెలిసిన మహిళలు ఆ కష్టాలను ఎదురిస్తూనే ఉద్యోగాలు చేసేవారు. అందుకే ప్రెగ్నెన్సీ సెలవుతో మొదలుపెట్టి ఓల్డేజ్ సంరక్షణ వరకు అన్ని సందర్భాల్లో అమ్మలకు అండగా నిలిచే చట్టాల గురించి తెలుసుకోవడం ఎంతైనా మనకు అవసరం. దేశంలో మొట్టమొదటి ప్రెగ్నెన్సీ సెలవు చట్టం దీన్నే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1929. అప్పటి బాంబే సిటీ ఈ చట్టాన్ని మొదటిసారిగా అమలు పరిచింది. దీని వెనక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత స్వాతంత్ర భారతదేశంలో 1961లో తెచ్చిన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ జనరేషన్ కి అనుగుణంగా సవరణలు చేస్తున్నారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం 10 మందికి మించి ఉద్యోగాలున్న ప్రతి కంపెనీ కనీసం 80 రోజులు పనిచేసిన మహిళలు 12 వారాలు ప్రెగ్నెన్సీ సెలవు పొందవచ్చు. అయితే మిగతా చట్టాల్లాగే దీన్ని అతిక్రమించేవారు చాలా మంది ఉన్నారు. 19th సెంచరీ వరకు ఎయిర్ హోస్టుల రిటైర్మెంట్ వయసు 35 సంవత్సరాలు ఉండేది. ఒకవేళ ఉద్యోగంలో చేరిన 4 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకున్న 35 సంవత్సరాల లోపే ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే రిటైర్ అవ్వాల్సిందే. మగవాళ్ళకి అలా ఉండేది కాదు. ఎందుకీ వివక్ష అంటూ సుప్రీంకోర్టు ముందుకెళ్లింది ఓ ఎయిర్ హోస్ట్. ఇది ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకి భంగం కలిగించడం కాదా అని ప్రశ్నించింది. స్త్రీల పట్ల వివక్ష చూపుతున్న ఈ రూల్స్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఎయిర్ హోస్టెస్ల రిటైర్మెంట్ వయసుని 55 సంవత్సరాలకి పెంచారు. నీరా మథుర్ LICలో ఉద్యోగి. ప్రొబేషన్ లో ఉండగా మెటర్నిటీ లీవ్ కి దరఖాస్తు చేయడంతో ఆమెకి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగంలో నుండి తీసివేసింది కంపెనీ. ఆమె జాబులో చేరేటప్పుడు నెలసరికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కంపెనీకి ఇవ్వలేదని కారణం చూపించింది. నీరా మథుర్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కంపెనీ అడిగిన సమాచారం స్త్రీల ఆత్మ గౌరవానికి ప్రైవసీకి భంగం కలిగించేలా ఉందని కోర్టు చెప్పింది. దరఖాస్తు నుండి ఆ ప్రశ్నలను తొలగించడమే కాక ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో రోజు కూలీగా పనిచేస్తున్న మహిళలు తమకి ప్రెగ్నెన్సీ సెలవు ఇవ్వాలని, అది లేనందువల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని కోరగా న్యాయస్థానం అనుకూలంగా స్పందించింది. చేసే జాబ్స్ లో తేడాలున్నప్పటికీ జీవనం కోసం శ్రమిస్తున్న అందరికీ కనీస సౌకర్యాల విషయంలో మానవత్వం పాటించాలని పేర్కొంది. దాంతో మెటర్నిటీ లీవ్ యాక్ట్ ని రోజు కూలీలకు కూడా వర్తింపజేశారు. 19th సెంచరీలో ఇప్పటి చెన్నైగా పిలిచే అప్పటి మద్రాస్ హైకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. రోడ్డు రవాణా సంస్థలో పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళలకు కంపెనీ జీవిత నష్టంతో పాటు ప్రెగ్నెన్సీ సెలవు ఇచ్చింది. పర్మనెంట్ ఉద్యోగి కాదు కాబట్టి ఆమె మెటర్నిటీ బెనిఫిట్స్ వర్తించవని పేర్కొంది. అప్పటి మద్రాస్ హైకోర్టు ఆ కంపెనీ వాదనలను అంగీకరించలేదు. జాబ్ పర్మనెంటా టెంపరీ
టెంపరరీ కాంట్రాక్టా అన్నది ముఖ్యం కాదని, జాబ్ అంటూ చేస్తున్న వాళ్ళందరికీ చట్టం ఒకేలా వర్తిస్తుందని చెప్పింది. సెలవు సమయానికి ఆమెకు జీతం చెల్లించమని ఆదేశించింది. జాబ్స్ చేస్తున్న మహిళల సంఖ్య బాగా పెరగడంతో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ లో మరెన్నో మార్పులను గవర్నమెంట్ మారుస్తూ వచ్చింది. 2017లో ఈ యాక్ట్ ని సవరించి ప్రెగ్నెన్సీ సెలవును 12 వారాల నుండి 26 వారాలకు పెంచారు. 2 పిల్లల వరకు ఇది వర్తిస్తుంది. 3వ బిడ్డ నుండి 12 వారాలు మాత్రమే. ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఆ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే మరో నెల సెలవు పొడిగించుకునే అవకాశం ఉంది. మహిళలు ఎదుర్కొనే మరో సమస్య అబార్షన్ ఆర్ మిస్క్యారేజ్. ప్రమాదవశాత్తు అబార్షన్ అయినా లేక తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితిని బట్టి తప్పనిసరి అబార్షన్ చేయవలసి వచ్చినా ప్రెగ్నెన్సీ సెలవు వర్తించదు కాబట్టి సొంత సెలవు పెట్టుకోవాలనుకుంటారు చాలా మంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు 6 వారాల జీతంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే అబార్షన్ కి కారణము స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆధ్వర్యంలోనే అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలోనే అది జరిగినట్టు ఆధారాలు చూపాలి. అబార్షన్ కారణంగా అనారోగ్య సమస్యలు వస్తే మరో నెల సెలవు అదనంగా పొందవచ్చు. గీతకి పిల్లలు పుట్టలేదు. దాంతో సరోగసి విధానాన్ని ఎంచుకుంది. ఆ బిడ్డను పెంచుకోవడానికి మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేస్తే ఆమె పనిచేస్తున్న కంపెనీ అందుకు అంగీకరించలేదు. ఆమె స్వయంగా గర్భం దాల్చి బిడ్డను కనలేదు కాబట్టి సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. గీత న్యాయం కోరుతూ కోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం ఆ కంపెనీ వాదనలను కొట్టివేసింది. బిడ్డను ఎలా కన్నారన్నది ఇక్కడ ప్రశ్నే కాదని, బిడ్డను పెంచడానికి సెలవు పొందడం తల్లిగా ఆమె హక్కని ప్రెగ్నెన్సీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం ఆమెకు సెలవు ఇచ్చే తీరాలని తీర్పు చెప్పింది. 2017లో మెటర్నిటీ యాక్ట్ చట్టానికి చేసిన సవరణలో సరోగసి అడాప్షన్ ని కూడా చేర్చారు. పిల్లలు లేని జంట అడాప్షన్ చేసుకున్నప్పుడు ఆ బేబీకి 3 నెలల లోపు వయసు ఉంటే ఆ బేబీని ఇంటికి తెచ్చుకున్న రోజు నుండి 12 వారాల పాటు అమ్మ సెలవు తీసుకోవచ్చు. ఒకవేళ ఏ మహిళకైనా వివాహ బంధం ఇష్టం లేకపోతే ఆమెకు అమ్మ ప్రేమ పొందే హక్కు లేదా? దీనిపై చాలా కాలంగా చర్చ నడిచింది. అయితే దీనిపై గవర్నమెంట్ ఓ చట్టాన్ని అమలు పరిచింది. ఈ చట్టం ఒంటరి మహిళలకు అడాప్షన్ హక్కుని కల్పించింది. 3 నెలల వయసు లోపు బేబీను కనుక ఆమె అడాప్షన్ చేసుకున్నట్లయితే, ఆ మహిళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ మహిళకు 3 నెలల మెటర్నిటీ సెలవు తీసుకోవచ్చు. 6 నెలలు సెలవు తీసుకున్నంత మాత్రాన అమ్మ కష్టాలు తగ్గవు. ఆఫీస్ కి వెళ్లిపోతే పాలివ్వడం కుదరదు కాబట్టి తమ పాలు మానిపించి డబ్బా పాలు అలవాటు చేస్తారు. కానీ పిల్లలకు కనీసం 1 సంవత్సరం పాటు తల్లి పాలు ఇవ్వడం అవసరమని డాక్టర్స్ చెప్తున్నారు. సో దీంతో గవర్నమెంట్స్ మహిళలు సెలవు పూర్తి చేసుకొని మళ్లీ జాబ్స్ లోకి వచ్చిన తరువాత మహిళలు పిల్లలకు పాలివ్వడానికి రోజుకు 2 సార్లు బ్రేక్ తీసుకోవాలని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడం కంపెనీ బాధ్యత అని మెటర్నిటీ యాక్ట్ 2017లో చేసిన సవరణలో పేర్కొన్నారు. 50 మందికి మించి ఉద్యోగాలున్న ప్రతి కంపెనీలో తప్పనిసరిగా శిశు సంరక్షణ కేంద్రాన్ని, క్రెష్ ను ఏర్పాటు చేయాలి. పిల్లల్ని చూసుకోవడానికి తగిన సిబ్బందిని నియమించాలి. పిల్లలు బడిలో చేర్చే వయసు వచ్చే వరకు ఈ క్రెష్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మధ్యలో వెళ్లి పిల్లల్ని చూసి రావచ్చు. సెంట్రల్ సివిల్ సర్వీస్ చేస్తున్న మహిళలకైతే ప్రెగ్నెన్సీ సెలవే కాకుండా ఆ తర్వాత కూడా పిల్లల కోసం 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం ఉంది. పిల్లలు పెరిగే క్రమంలో అనారోగ్యం, పరీక్షలు లాంటి సందర్భాల్లో ఈ సెలవు పెట్టుకోవచ్చు. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చేలోపు 2 పిల్లల కోసం దీన్ని వాడుకోవచ్చు. హ్యాండిక్యాప్డ్ పిల్లలైతే ఏజ్ లిమిట్ ఉండదు. ఒకేసారి 2 ఏళ్లు కాకుండా సంవత్సరానికి 3 సార్లు మించకుండా ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. సింగిల్ పేరెంట్ అయితే సంవత్సరానికి 6 సార్లు వాడుకోవచ్చు. మొదటి 365 రోజులకు పూర్తిగా, ఆ తరువాత 365 రోజులకు 80% శాలరీ ఇస్తారు. ఉద్యోగులుగానే కాదు, కుటుంబ పరంగాను మహిళల హక్కుల్ని కాపాడేందుకు తగిన చట్టాలున్నాయి. రిలేషన్ లో భర్తతో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా విడిపోతే పిల్లలకు దూరం కావాల్సి వస్తుందేమోనన్న భయంతోనూ, ఇన్కమ్ లేని నేను పిల్లల్ని పోషించలేమోనన్న ఆందోళనతో సర్దుకుపోయే మహిళలు ఎక్కువగా ఉన్న సమాజం మనది. ఈ పరిస్థితుల్ని పిల్లలకు తల్లి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ ప్రకారం 5 సంవత్సరాల పిల్లల కస్టడీ తల్లికే అప్పజెప్పాలి. 9 సంవత్సరాలు దాటిన పిల్లల్ని వారి ఇష్టం ప్రకారం ఎవరి దగ్గర ఉంటామంటే వారికే అప్పగిస్తారు. సాధారణంగా మగ పిల్లల్ని తండ్రి దగ్గర, ఆడపిల్లల్ని తల్లి సంరక్షణలోనూ ఉంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాదు, పిల్లలు తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి దగ్గర ఉన్నా మరొక్కరికి
అందరికీ వారిని కలుసుకునే హక్కు ఉంటుంది. పిల్లలు మైనర్లుగా ఉన్నంత వరకు తల్లిదండ్రులిద్దరికీ వారి మీద సమాన హక్కులు ఉంటాయి. హిందూ దత్తత మరియు పోషణ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఏ కారణంగా అయినా భర్తను కోల్పోయి పిల్లలతో ఒంటరిగా ఉన్న స్త్రీ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే మామగారి నుండి ఆస్తి పొందే హక్కు ఉంటుంది. సెక్షన్ 21 లోని ఒక క్లాజ్ ప్రకారం చనిపోయిన కొడుకు కూతుళ్ల పిల్లల్ని పోషించవలసిన బాధ్యత కుటుంబ పెద్దదే. వేరే పెళ్లి చేసుకునేంత వరకు కోడల్ని పోషించాలి. ఒకవేళ ఆమె రెండో పెళ్లి చేసుకున్న మొదటి భర్త యొక్క బిడ్డల మీద హక్కును కోల్పోదు. వారిని అత్తామామలకు అప్పగించాల్సిన అవసరం లేదు. అలాగాని పిల్లలను తనే పెంచితే వారికి సొంత తండ్రి ఆస్తి రాదన్న భయం లేదు. ఆ ఆస్తిని భార్యగా తన పేరు మీదకో బిడ్డల పేరు మీదకో మార్చుకునే హక్కు ఆమెకు ఉంటుంది. పెళ్లి తరువాత భర్త ద్వారా తనకు లభించిన వస్తువుల్ని ఆస్తుల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తండ్రి పేరున ఏమీ లేకున్నా తాతకి వంశపార్యంగా ఆస్తి ఉంటే అందులోనూ పిల్లలకు వాటా వస్తుంది. అందుకు వారు అభ్యంతరం చెబితే ఆ ఆస్తిని అనుభవిస్తున్న వారి నుండి డబ్బు గాని గోల్డ్ గాని పొందే హక్కు ఆ పిల్లలకు అండ్ ఆ మహిళకు ఉంటుంది. భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న మహిళలు ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ. అలాంటి కొన్ని కోట్ల మంది సహజంగానే పిల్లల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ ఓల్డ్ ఏజ్ ని గౌరవంగా పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారా అంటే లేదు. మన పూర్వపు ఆచారాలను మరిచి ఆస్తి మాత్రం తీసుకుని పెద్దలను అనాథలుగా రోడ్డున వదిలేస్తున్న కొడుకుల కథలు తరచూ వింటున్నాం. ఈ సిచ్యువేషన్ నుండి పెద్దల్ని కాపాడడానికి ఓ చట్టం ఉంది. 2007లో వచ్చిన సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల్ని తాతలు బామ్మల్ని కూడా పిల్లల బాధ్యత అని చెబుతుంది. వాళ్ళని తమ దగ్గర ఉంచుకొని ప్రేమగా చూసుకోవడం, విడిగా ఉంటే నెల నెల ఇంటి నిర్వహణకు డబ్బు ఇవ్వడం, సమయానికి వైద్యం చేయడం పిల్లలు ఖచ్చితంగా చేయాలి. పిల్లలు లేని వారికి బంధువుల్లో వారి ఆస్తికి ఎవరైతే వారసులవుతారో వారే బాధ్యతను చూసుకోవాలి. ఇలా చూసుకోనప్పుడు కన్నబిడ్డల దగ్గర నుండి అయినా వారసుల దగ్గర నుండి అయినా తమ ఆస్తిని తిరిగి తీసుకునే హక్కుని ఈ చట్టం కల్పిస్తుంది. పిల్లల నుండి ఇలాంటి సౌకర్యం పొందలేని ఎవరైనా స్వయంగా కానీ మరొకరి సహాయంతో కానీ కలెక్టర్ ఆఫీస్ కి ఒక లెటర్ పంపితే చాలు, వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఈ చట్టాలన్నీ కూడా మహిళల హక్కుల్ని కాపాడుతూ వారి సక్సెస్ కి మెట్లవుతున్నాయి. జాబ్, సాలరీ, సెక్యూరిటీతో కూడిన మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుందని రీసెర్చెస్ చెబుతున్నాయి. రెస్ట్ వల్ల మదర్స్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండవు కాబట్టి మదర్స్ చైల్డ్ న్యూట్రిషన్ మీద దృష్టి పెట్టగలుగుతున్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ వినియోగం పెరిగింది. పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశం యొక్క యువతే కదా. అండ్ శిశు మరణాలు బాగా తగ్గాయి. ఒత్తిడి లేకుండా కలిసి గడిపే సమయం పెరగడం వల్ల తల్లి బిడ్డల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడుతున్నాయి. అమ్మ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు అండ్ ఆ దేశం అభివృద్ధి చెందుతుందని ఈ చట్టాలన్నింటి యొక్క అర్థం. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్